విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననిను. మంచి నేలన పడిన విత్తనములను పోలిన వాడు వాక్యమును విని గ్రహించిన వాడే, వాక్య ప్రకారము జీవితాన్ని దిద్దుకున్నవాడే పరలోక రాజ్య వారసుడే. కానీ ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలాన్ని పొందుకుంటారని వాక్యంలో మనం గమనిస్తున్నాం. రక్షించబడ్డావు ప్రభు కొరకు, నీవు చేసిన భక్తి జీవితమును బట్టి, ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడిన దానిని బట్టి, ప్రభు కొరకు నువ్వు సంపాదించిన ఆత్మలను బట్టే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు అనేది మనం గ్రహిస్తున్నాం. ఒకడేమో 100 ఒకడు 60 మరి ఒకడు 30 ప్రతిఫలాన్ని పొందుకుంటారట. రక్షించబడిన నీవు నీ ద్వారా ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించగలుగుతున్నావు? ఎంతమందికి ఈ సిలువ సువార్తను తెలియపరచగలుగుతున్నావు? ప్రభు పనిలో ఎంతగా పాలు పంచుకోగలుగుతున్నావు? నీ ధనాన్ని ప్రభు కొరకు ఎంతలా ఖర్చు పెడుతున్నావు? వీటన్నిటిని బట్టే పరలోకంలో నీకు ఫలము కలుగుతుంది అనేది సత్యము. ఆ 100 ఫలము దేవుడు నీ కొరకు దాచి ఉంచిన 100 ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? రక్షించబడిన నీవు ప్రభు కొరకు ఎంతలా ఉపయోగపడగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించ.